రాయచోటిలో జరిగిన ఒక సమావేశంలో మంత్రి పి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు రాబోయే రాజకీయ కష్టాలను ముందే ఊహించుకోవాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. పార్టీ భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. బీజేపీతో పొత్తు కారణంగానే రాష్ట్రంలో భారీ మెజారిటీ సాధ్యమైందని ఆయన వ్యాఖ్యానించారు. 42 మంది అభ్యర్థులు నిలబడాలంటే 42 మంది కూడా లేరు. అవకాశం కావాలన్నా కూడా ఆశావాహులు ఉండాలి. చూడండి, బూత్ లిస్ట్ నేను ఇచ్చినది కాదు, పార్టీ ఆఫీస్ నుంచి పంపించారు. 89 బూతుల్లో చెత్తగా మైనస్ వచ్చింది. మనకు 89 బూతుల్లో చెత్తగా మైనస్ వచ్చింది. కొన్ని గ్రామాల్లో అయితే 4 బూతులు ఉంటే 4 బూతులు కూడా మైనస్ పోయినాయి. కొన్ని పార్టీల వల్ల పెట్టుకోవడం వల్ల, సమీకరణం వల్ల కొన్ని ఊర్లలో పోయినాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే లేకపోయిన పరిస్థితి కూడా ఉందని తెలిపారు. ఒక్క పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని బూతుల్లో ఆశించిన ఫలితాలు రాలేదని, దీనిపై సమీక్ష అవసరమని అభిప్రాయపడ్డారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కులాలు, మతాలు, రాజకీయ అనుబంధాలు ఇప్పటికీ ప్రభావం చూపుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈడుండే సమీకరణలు ఉన్నాయి, ఈడుండే కులాలు ఉన్నాయి, ఈడుండే మతాలు ఉన్నాయి. వీళ్లకు కొన్ని ప్రేమలు ఉన్నాయి, ఇంకా సావలేదు. ఆ ప్రేమలు సావు కూడా అది గుర్తు పెట్టుకొని మనం ఎలక్షన్ చేస్తే గెలుస్తాం ఈసారి. ఇంకా రాష్ట్రంలో ఇంతకంటే మెజార్టీ ఎప్పుడు రాదు, ఏ పార్టీకి రాదు. అలాంటి మెజార్టీ వచ్చిన సీటే ఈసారి మనం ఎంతటితో గెలిచినాం బాగా లెక్కేసుకోండి. అలాంటప్పుడు మనం ఆశామాషిగా తీసేయకూడదు. దయచేసి చెప్తారా, అది ఎవరన్నా ఉంటే నేనుంటాను, ఇంకోరు ఉంటాను అభ్యర్థి ఏం కాదు. మనం ఓ పార్టీని నమ్ముకొని ఈసారి గెలిచినా మన కార్యకర్తల్లో కొద్ది చిత్తశుద్ధి పెంచండి. రేపు రాబోయే కష్టాలు కూడా ఒకసారి ఊహించుకోండి. రాష్ట్రంలో ఇంతకంటే పెద్ద మెజారిటీ ఎప్పుడూ రాలేదని, భవిష్యత్తులో కూడా ఇలాంటిది సాధించడం కష్టమేనని ఆయన అన్నారు. రాయచోటి నియోజకవర్గమే ఈ విజయానికి ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు. ఒక్క పార్టీని నమ్ముకొని ముందుకు వెళ్లడం వల్లే విజయం సాధ్యమైందని, అలాంటి విషయాలను తేలికగా తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు. కార్యకర్తల్లో మరింత చిత్తశుద్ధి పెంచాలని, రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.